చూస్తుంటేనే మాత్రం ప్రతి కంపెనీ మూతపడుతుంది. మన మిత్రులు రాములు గారు చెప్పినట్టుగా 8 గంటల పని దినాన్ని ఎక్కడో మర్చిపోయాం. 8 దినాలు కాదు, 12 గంటలు కూడా ఇదిలో పని చేసి బానిస బతుకులాగా ఈ స్పాట్స్కస్ ఆలోచనతోని పని దినాలను తగ్గించాలి, పని గంటలను తగ్గించాలి అని చికాగో నగరాన్ని ఎర్రబారిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు వారు అవలంబిస్తున్నారు. మనం దాన్ని వ్యతిరేకంగా ఎదురెళ్ళి పోరాడుతున్నాం. ఈ సమయంలోనే మీరేమి సందేశం ఇవ్వతారండి? ఓవర్ సైడ్ యాజమాన్యానికి, అదేవిధంగా లైవ్లో వచ్చినటువంటి మిత్రులకు, ప్రేక్షకులందరికీ కూడా మేడే 139వ మేడే శుభాకాంక్షలు మరియు ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు. ఇవాళ 1886 నాటి పరిస్థితి మళ్ళీ పునరావృతం అవుతుంది ప్రపంచంలో, దేశంలో. పెట్టుబడిదారీ విధానాలు తమ లాభాపేక్ష కోసం చేస్తున్నటువంటి అనేక రకాల ఉత్పత్తి లాభాల వేటలో ఇవాళ పెట్టుబడిదారులంతా కూడా సంక్షేమంలో ఇరుక్కున్నారు. దాని ఫలితమే ఇవాళ కార్మిక వర్గం మరొకసారి మేడే స్ఫూర్తితో ఉద్యమాలు కొనసాగించాల్సినటువంటి బాధ్యత అనివార్యంగా వారిపైన పడ్డది. ఇవాళ ప్రపంచంలో 1886 తర్వాత 19వ శతాబ్దంలో కూడా ఇవాళ కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణ, పబ్లిక్ సెక్టర్స్ మొత్తం పక్కకు పోయి అవుట్ సోర్సింగ్ అంతా కూడా ప్రపంచంలో వచ్చేసింది. మన దేశంలో కూడా ఇవాళ 91 నుంచి ఆర్థిక విధానాలు ఏవైతే డాక్టర్ మన్మోహన్ సింగ్, ఆనాటి పివి నరసింహారావు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రైవేటీకరణ, ఇవన్నిటి ఫలితంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాటి కొనసాగిస్తుంది. కానీ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కేవలం ప్రైవేటీకరణ మాత్రమే చేసింది, కానీ ఇవాళ గుండు గుత్తగా ప్రభుత్వ రంగంలో, పబ్లిక్ సెక్టర్ లో ఉన్నటువంటి అతి కీలకమైన లాభాలు వస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి జాతికి అతి పెద్ద సంపదగా ఉన్నటువంటి నవరత్నాలుగా ఉన్నటువంటి అనేక సంస్థల్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాళ మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అమ్మివేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఒకనాడేమో ప్రైవేటీకరణ తీసుకొస్తే ఇవాళ మోడీ ప్రభుత్వం కనీసం ఈ 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కార్మిక వర్గం అమలు చేసుకున్నటువంటి కార్మిక చట్టాలు 28, 29 కార్మిక చట్టాలని, వాటి కోరలన్నింటినీ కూడా పీకేసి ఇవాళ మొత్తం కార్మిక వర్గానికి ఎలాంటి హక్కు లేనటువంటి పరిస్థితిని ఇవాళ మోడీ తీసుకొచ్చిండు. 29 చట్టాలు, ఈ చట్టాలన్నీ కూడా నాటి బ్రిటిష్ ప్రభుత్వంలో, నాటి తెల్లదొరలు ఇచ్చిన ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు ఎవరు కూడా మనకు దయతో కానీ లేదా సానుభూతితో ఇచ్చినటువంటి కావు. ఆ రోజు జరిగినటువంటి రైల్వే కార్మికుల పోరాటాలు, నావికా పోరాటాలు, జౌలి కార్మికుల పోరాటాలు, అనేక పోరాటాల ఫలితాన అంబేద్కర్ మహాశయుని కృషి వల్ల అనేక చట్టాలు మనకు వచ్చినాయి. అట్లా 26లో ట్రేడ్ యూనియన్ చట్టం కానీ, 32లో పారిశ్రామిక వివాదాల చట్టం కానీ, ఆ తర్వాత బోనస్ చట్టం కానీ, గ్రాట్యుటీ కానీ, పిఎఫ్ చట్టం కానీ, పెన్షన్ చట్టం కానీ, ఈఎస్ కానీ, ఈఎస్ఐ చట్టం కానీ, అనేక 29 చట్టాలని మార్చి ఇవాళ 4 లేబర్ కోడ్లుగా ఇవాళ భారతీయ జనతా పార్టీ గత 5 సంవత్సరాల నుండి తీసుకొచ్చి ఇది మొత్తం దేశంపై రుద్ది ఇవాళ ఏదైతే తాము అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూనే ప్రతిపక్ష రాష్ట్రాలుగా ఉన్నటువంటి వాళ్ళపైన కూడా ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా అమలు చేయాలని చూస్తుంది. కానీ ఇవాళ నిజానికి ఈ లేబర్ కోడ్స్ గిట్ట అమలు అయినట్టయితే ట్రేడ్ యూనియన్లు పెట్టుకునేటువంటి రైట్ ఉండదు. ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి 8 గంటల పని దినం ఉండదు. మరొకసారి 12 గంటలు, 14 గంటలు పని దినాలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఎలాంటి డిపార్ట్మెంట్ ఏదైతే కానీ, లేకపోతే ఇన్ఫోసిస్ వాళ్ళు కానీ ఇవాళ మాట్లాడుతున్నది ఏంటిది, కార్మికులంతా కూడా 12 గంటలు, 14 గంటలు పని చేయండి, ఇవాళ సెలవు దినాలు కూడా మీకు అవసరం లేదు, మీ భార్య పిల్లలతో ఉండాల్సినటువంటి అవసరమే లేదని మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ బానిసల్లాగా కార్మికులు ఎలాంటి హక్కులు లేకుండా, సెలవులు లేకుండా, పని దినాల తగ్గింపు లేకుండా వాళ్ళ కాళ్ళ కాడ పడేటువంటి బానిసల్లాగా ఉండాలనేటువంటిది ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు భావిస్తున్నాయి. దానికోసం మొత్తం కార్మిక వర్గం కూడా ఈ నెల మే 20న ఖచ్చితంగా భారత్ బంద్ను, పారిశ్రామిక బంద్ను జయప్రదం చేయాలని అఖిల భారత స్థాయిలో కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చినాయి. అందుకు రైట్ సార్, అదే విషయంలో మనం ఒకసారి థామస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. థామస్ రెడ్డి గారు